ఏదో తూతూ మంత్రంగా కంట్రోల్ చేయగలిగారు తప్ప పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి గంజాయిని మిత్రుడు చెప్పాడు నర్సీపట్నం ఏజెన్సీలో గంజాయి తీసుకెళ్లే వాళ్ళకి ముందు పోలీసులు ఒక వెహికల్ పైలట్ లాగా వెళ్ళేవాళ్ళంట, సెక్యూరిటీ వెనక ఎవరో వాళ్ళు చేయకుండా. అది నిజమేనా? అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా అప్పుడు? గ్యారంటీ అలా లేకపోతే కింద విశృంఖలంగా ఎలా వస్తుంది? టోల్ గేట్స్ ఎందుకు తీసేశారు? అసలు చెకింగ్ పాయింట్స్ ఎందుకు తీసేశారు? మీరు దాన్ని తీసేసాడు వెనకాతల కారణం చూడండి. మీరు గతంలో మనకి రాయగడ పార్వతీపురం ఎండింగ్ లో ఒరిస్సా బోర్డర్ లోని మనకు ఒక టోల్ గేట్ ఉండేది, ఒక గేట్ ఉండేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు సోషల్ ఫారెస్ట్ గానీ రిజర్వ్ ఫారెస్ట్ గానీ రెండింటికి ఎంక్వైరీ గేట్ లేదు. ఎందుకు? కారణం ఏంటి? మరి ప్రభుత్వంలో పెద్దలు ఇంత అరాచకం జరుగుతూ ఉంటే యువత, ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిన పాయింట్ నేను చెప్పాలనుకుంటాను. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు వెంకటకృష్ణ గారు. ఆశ్చర్యకరమైన అంశం. మాస్టర్కి తెలిసి కూడా ఒక మాస్టర్ నాకు విజయనగరం జిల్లాలో ఒక ఎలిమెంటరీ స్కూల్లో పిల్లడు గంజాయి తాగుతుంటే ఒక మాస్టర్ నాతో చెబితే నువ్వెందుకు డిఈఓకి చెప్పలేదంటే, చెప్తే ఆ తాగుతున్న గుంట్లో 4-5 కలిసి నన్ను చంపేస్తే నాకెవడ భద్రత ఇస్తాడని అడిగాడు. ఏ స్థాయికి వెళ్ళిపోయింది మీరు ఆలోచించండి. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మద్యం ప్రీమియం అయిపోయింది. 230, 250, 300 రూపాయలు పెడితేనే కానీ బాటిల్ రాలేనప్పుడు 30 రూపాయలు ఖర్చు పెడితే గంజాయి తాగితే పూర్తిగా రోజంతా ఆడు గాలిలో తేలుతుంటాడు 30 రూపాయలకి. ఇప్పుడు కొత్తగా టాబ్లెట్స్ వచ్చినాయంట. గతంలో గంజాయి తాగడానికి ఇబ్బంది పడేవారు, ఇప్పుడు ఎక్కడికక్కడ కిరాణా టాబ్లెట్స్ వచ్చినాయట, చాక్లెట్లు వచ్చినాయి. అంతేకాదు వెంకటకృష్ణ గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి. ఉత్తరాంధ్రలో కానీ రాష్ట్రంలో కానీ కైనీలు గుట్కాల వల్ల మాత్రమే ప్రమాదం ఉండేది. దానివల్ల క్యాన్సర్ పేషెంట్లు వచ్చేవారు. మా దగ్గరే కదా. ఈ ఉత్తరాంధ్రలో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రెండింటికన్నా మించిపోయి ఈ గంజాయి మాఫియా వచ్చింది. సరాసరి నేను ఎస్పీని వెళ్ళి కలిస్తే మేము చర్యలు తీసుకుంటున్నాం, మేము చూస్తున్నాం, మేము పంపిస్తున్నాం అన్నది ఒకటి. రెండోది ఏంటంటే విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్లు వచ్చిన తర్వాత సాయంత్రం అయితే కుర్రాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ల తాలూకా ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి మందు తాగి గంజాయి తాగి మళ్ళా నోడి ఫిలిమ్స్ అన్ని టీవీలో చూసి ఇంకా అక్కడ నుంచే అరాచకాలని బయటికి ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. ఎవరైనా తాగుతున్నట్టు కనిపించినా పోలీసులు కొంతమంది నిజాయితీ పరులు లేరని నేను అన్నగాని కొంతమంది అడ్డగోలుగా వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని అక్కడి నుంచి వదిలేస్తున్నటువంటి సందర్భం ఉంది. పోలీసులు అయితే పూర్తిగా గంజాయి పైన వదిలిపెట్టేశారు సార్, వాళ్ళు పట్టించుకోలేదు రాష్ట్రంలో. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాళ్ళు ప్రోటోకాళ్ళు మిగతా విధులకి వాళ్ళు సరిపోయారు. కానీ గంజాయి అనే ఆస్పెక్ట్ ని మర్చిపోయింది ఎక్సైజ్ శాఖ, మర్చిపోయింది పోలీస్ శాఖలో, మర్చిపోయింది అలాగే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మర్చిపోయింది, సెబ్ మర్చిపోయింది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మర్చిపోయింది. దురదృష్టం ఏంటంటే అతి తక్కువ సమయంలో లోకేష్ గారు ఇప్పుడు ఈ ఒక స్పెషల్ కమిటీని ఒకదాన్ని వేయడాన్ని నేనైతే చాలా ఆనందిస్తున్నాను. కానీ ఇక్కడ ఒక అంశాన్ని మనం గమనించాలి. ఇక్కడ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, వారు మాట్లాడాల్సిన అవసరం. గంజాయితో ఏ కుటుంబాలైతే సర్వనాశనం అయిపోయాయి అంటే కొడుకు గంజాయి తాగి చచ్చిపోతే. అంటే ఈ మధ్య నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను అనకాపల్లిలో చదువుకున్నాను. అనకాపల్లిలో చదువుకుంటే ఈ ఎలక్షన్ లో కొంతాల రామకృష్ణ గారికి ప్రచారం చేయడానికి నేను అక్కడికి వెళ్ళాను. నేను చిన్నప్పుడు అక్కడ చదువుకున్నానండి. మా తాతగారి శాసనసభ్యులు అనకాపల్లికి, పూర్వం స్వాతంత్ర సమరయోధులు. నాకు అక్కడ అనకాపల్లిలో ఒక మా ఉపాధ్యాయులు నాకు తెలిసిన ఆయన, ఎప్పుడో పూర్వం చిన్నప్పుడు మాకు చదువు చెప్పిన ఆయన్ని కనుక్కొని నేను ఆయన ఇంటికి వెళ్ళాను. వెళ్తే ఆయన చెప్పిన మాట చూసి ఆశ్చర్యపోయాను నేను. మాషారు మీ ఆ అల్లుడు ఏం చేస్తున్నాడు అని అడిగాను. అల్లుడు చనిపోయాడు రా అని అన్నాడు. ఎలా చనిపోయాడు మాషారు అంటే స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్నాడు, వస్తున్నాడు, ఎవడో తాగేసి గుద్దీశాడు, అల్లుడు చచ్చిపోయాడు రా, ఇక పాప ఇంట్లోనే ఉంది అని అన్నాడు. కొడుకేడండి అన్నాను. కొడుకు చచ్చిపోయాడు రా అన్నాడు. కొడుకు ఎలా చచ్చిపోయాడు అంటే ఇటు గంజాయికి ఎడిట్ అయిపోయాడు రా, ఆడు బాగా విపరీతమైనటువంటి ఎడిట్ అయిపోయిన తర్వాత నేనేం పట్టించుకోలేని పరిస్థితి, ఆడు చచ్చిపోయాడు రా అన్నాడు. ఇంతకన్నా ప్యాథటిక్ సిచ్యువేషన్ ని మనం ఎక్కడ మాట్లాడగలుగుతాం వికే గారు? దీనికి కారణం ఏంటి? చాలా మంది